ఇది అద్భుతమే కదా మరి. శ్రీలంక హౌ మచ్ కిలోమీటర్స్? 16. నీరు ఎలా ఉంది? నీరు చాలా స్పీడ్గా ఉంది స్వామి, అద్భుతంగా. ఎంత దూరం ఉంది సముద్రంకి నీరుకి? ఎంత 20 అడుగులు ఉంటారు అంటే. ఇంకా ఉప్పు లేదు కదా? లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రామేశ్వరం వెళ్తున్నాం. ఈ రామేశ్వరంలో కొన్ని పర్యాటక ప్రదేశాలు అలాగే కొన్ని హిస్టారికల్ ప్రదేశాలు కూడా మనం చూద్దాం. ఈ రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం అనే జిల్లాలో ఉంది. చెన్నై నుంచి 572 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మొదటగా రామేశ్వరం టెంపుల్ చూద్దాం. అలాగే పంబన్ బ్రిడ్జ్, ఇండియా లాస్ట్ బోర్డర్, సముద్రపు మంచినీటి బావులు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ రామేశ్వరంలో 22 బావిలు ఉంటాయి. ఈ 22 బావుల్లో నీరు స్నానం చేసుకొని రామనాథేశ్వర స్వామిని దర్శించుకుంటే మన శని పోతుంది అని అంటారు. మన రామేశ్వరం దేవాలయం లోపలికి మొబైల్స్ అయితే అలౌ చేయరు. నేనైతే కొన్ని ప్రదేశాలు షూట్ చేసి మీకు చూపిస్తాను. లోపలికైతే మొబైల్ అలౌ చేయరు, గుర్తుంచుకోండి. నేనైతే సీక్రెట్గా కొన్ని వీడియోలు మీకు చూపిస్తాను. ఈ టెంపుల్ లోపలైతే ఇలా ఉంటుంది. చాలా ఉన్నాయి ఇలాంటి ద్వారాలు. ఈ గుడి చుట్టూ ఉన్నాయి. నేను 22 బావులో ఒక బావి అయితే మీకు షూట్ చేస్తాను. ఆ ఒక బావిని అయితే మీకు చూపించగలను. ఆ బావి కూడా చూద్దాం మనం. ఇరవై 22 బావిలు ఉంటాయని చెప్పాను కదా. ఆ 22 బావిలోని ఇది ఒక బావి. మనం చూస్తున్నట్టయితే నీరు తీసి తలపై వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్. గుడి లోపలైతే ఎలా ఉందో చూశారు కదా. మాకైతే రామేశ్వరం దర్శనం అయితే కంప్లీట్గా పూర్తయింది. రామేశ్వరం టెంపుల్ దగ్గర సముద్రపు తీరాన పిండాలైతే పెడుతున్నారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇండియా లాస్ట్ బోర్డర్ అయినటువంటి ధనుష్కోడి దగ్గరకు వెళ్తున్నాం. ధనుష్కోడి దగ్గరకు వెళ్ళబోయే ముందు ధనుష్కోడి వెళ్ళే దారిలో కోదండ రామస్వామి అనే ఆలయం ఉంటుంది. ఈ ఆలయం దగ్గర రామసేతుకు ఉపయోగించినటువంటి రాళ్ళను, నీటిలో తేలియడ రాళ్ళను ఇక్కడ భద్రపరిచారు. ఫ్రెండ్స్, మనం చూస్తున్నట్లయితే ఇరువైపుల సముద్రం ఉంది, మధ్యలో మన ప్రయాణం జరుగుతుంది. ఇది చూడడానికి చాలా అద్భుతంగా అనిపించింది. రామేశ్వరం టెంపుల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్. ఈ కోదండరామస్వామి ఆలయాన్ని విభీషణ్ ఆలయం అని కూడా అంటారు. ఈ విభీషణ్ ఆలయం రామేశ్వరం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ విభీషణ్ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. శ్రీరాముడు రావణుడిపై యుద్ధం గెలిచాక మొదటగా ఈ ప్రదేశంలో అడుగుపెట్టి రావణాసుడి తమ్ముడు అయినటువంటి విభీషణ్కి రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇదే. రామసేతుకు సంబంధించిన నీటిలో తేలియాడే రాళ్ళను ఈ గుడి లోపలైతే భద్రపరిచారు. మనం బోర్డు కూడా చూసాము. ఈ గుడి లోపలైతే మొబైల్ అయితే అలౌ చేయలేదు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇండియా లాస్ట్ బోర్డర్ అయినటువంటి ధనుష్కోడి వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్తున్నాం. ఈ ధనుష్కోడి అనేది రామేశ్వరం నుండి 24 కిలోమీటర్ల దూరంలో, ఈ విభీషణ్ ఆలయం నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ 11 కిలోమీటర్ల ప్రయాణం చాలా అద్భుతంగా, చూడడానికి చాలా డేంజరస్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం రామేశ్వరం నుండి 24 కిలోమీటర్లు సముద్రం లోపలికి వెళ్తున్నాం. ఒకవైపు హిందూ మహాసముద్రం, రెండో వైపు బంగాళాఖాతం, మధ్యలో మన ప్రయాణం జరుగుతుంది. ఒకసారి అప్పర్ వ్యూ పాయింట్ మీకు చూపిస్తాను, చూడండి. మనం బోర్డు చూస్తున్నట్టయితే ధనుష్కోడి 0.1, అర్చల్మొనే 4.7 km అని ఉంది. ధనుష్కోడి అనేది ఇండియా లాస్ట్ బోర్డర్ అయినటువంటి చిట్ట చివరి గ్రామం. ఇక్కడ నుండి అర్చల్మొనే 4 km అని ఉంది. అర్చల్మొనే వరకు వెళ్ళి ధనుష్కోడి వ్యూ పాయింట్ చూడాలి. అసలైన ప్రయాణం ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఈ 4.7 కిలోమీటర్ల దూరం అలా వెళ్తుండగా మన రోడ్డు వెడల్పు కూడా తగ్గుతూ ఉంటుంది.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇండియా లాస్ట్ బార్డర్ అయినటువంటి ధనుష్కోడి వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ధనుష్కోడి వ్యూ పాయింట్ చూద్దాం. ఇది లాస్ట్ బార్డర్ యొక్క జీరో సర్కిల్. శ్రీలంక ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో ఇక్కడ ఒక ఫోటో తీస్తున్న అంకుల్కి అయితే అడుగుదాం. అన్న శ్రీలంక హౌ మచ్ కిలోమీటర్స్? 16. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది హిందూ మహాసముద్రం, రైట్ సైడ్ ఉన్నది బంగాళాఖాతం మహాసముద్రం. 2 సముద్రాల కలయిక ప్రదేశం హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం. ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ధనుష్కోడి నుండి బ్యాక్ అయిపోయాం. ఇప్పుడు మీరు చూస్తున్న వంతెన పేరు పంబన్ బ్రిడ్జ్. ఈ పంబన్ బ్రిడ్జ్ అనేది భారతదేశంలోనే సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెన. ఇది శ్రీలంకకు భారత్కు మధ్య గల పాక్ జలసంధిపై ఉంటుంది. ఈ వంతెన 2.3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వంతెన 2 మార్గాలుగా ఉంటాయి. ఒకటి రోడ్ మార్గం, 2 ట్రైన్ మార్గం. ఈ ట్రైన్ మార్గం అనేది డబల్ లీఫ్ బేస్ స్కూల్ బ్రిడ్జ్, అంటే బ్రిడ్జ్ కింద నుండి వచ్చే వాళ్ళకి దారినిచ్చే విధంగా దీన్ని కట్టారు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సముద్రపు మంచినీటి బావి దగ్గరికి వెళ్దాం. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇది మేము తాగడానికి బాటిల్లో నింపుకుంటున్న వాటర్. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా ఈ బావి? ఈ బావి చూసారు కదా, అక్కడ సముద్రం కూడా కనిపిస్తుంది కదా. ఎంత దూరం ఉంటుంది డిస్టెన్స్? దాదాపుగా 30 అడుగులు కూడా ఉండదు. కానీ నీరు మాత్రం టేస్ట్ చూస్తే ఉప్పు లేదు, స్వీట్గా ఉంది. ఇది అద్భుతమే కదా. మరి ఎంత దూరం ఉంది చూడండి, కనిపిస్తుంది కదా మీకు. గట్టిగా అయితే 30 అడుగు కూడా లేదు. ఈ సామి కూడా కదా మేమంటారు. సామి నీరు ఎలా ఉంది? నీరు చాలా స్వీట్ గా ఉంది స్వామి. ఎంత దూరం ఉంది సముద్రంకి నీరుకి? 10 అడుగులు 20 అడుగులు ఉంటుంది అంటే. ఇంకా ఉప్పు లేదు కదా? లేదు. ఎందువల్ల ఉంటుంది అంటావు? అది భగవంతుడు శక్తి. అంతనే రామేశ్వరం కదా, అప్పుడు శ్రీరాముడు పరిపాలించిన ప్రదేశం కాబట్టి అద్భుతాలు మరి ఉంటాయి. మరి ఉండకపోతే ఈ బావిలో నీరు ఎందుకు ఉప్పుగా లేవంటే శ్రీరాముడు సీతాదేవి దాహం తీర్చేందుకు తన బాణంతో తవ్వించిన బావి అని చెప్తుంటారు. కానీ ఇలాంటి బావులు చాలా ఉన్నప్పటికీ వీలుండి తీర్థం అనే బావి చాలా ప్రధానమైనది. ఎందుకంటే ఈ వీలుండి తీర్థం బావి సముద్రం మధ్యలో ఉంటుంది. అయినప్పటికీ ఆ బావిలో నీరు చాలా తీయగా ఉంటాయి. ఇంతటితో ఈ వీడియో అయితే పూర్తయింది. రామేశ్వరంకి ఇంకా బాయ్ బాయ్ చెప్పొచ్చు మనం. అందరికి బాయ్ బాయ్, గుడ్ బాయ్.